హాయ్ అండి. ట్రంపు అలానే మీరు చూసుకుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరూ చర్చలైతే పెద్దగా అంటే బాగా వాడి వేడిగా జరుగుతాయి. ఇంకా ఏదో ఒక తాడో పేడో తెలుస్తుందనుకుంటే ఏమి లేదండి. ఒక బిస్కెట్ అయితే పుతిన్ ఏసేసాడు ట్రంప్‌కి. ఆ బిస్కెట్‌లో పడిపోయాడు అనుకుంటే ఒక రకంగా. జస్ట్ ఏం లేదు. ట్రంపు జస్టు యాక్చువల్‌గా ఉక్రెయిన్ తోటి యుద్ధం ఆపాలి అయన్నీ జరుగుతా వచ్చినియి. నేను యుద్ధం ఆపడానికి ఉన్నానన్న థాట్‌లో వెళ్ళిపోతా ఉన్నాడు. మన పాకిస్తాన్, ఇండియా యుద్ధం కూడా నేనే ఆపానని చెప్పుకొచ్చాడు. సరే ఇది పక్కన పెట్టేస్తే నిన్న జరిగిన సమావేశంలో అయితే వాళ్ళైతే మాట్లాడుకుంది. యాక్చువల్‌గా అన్నిటికి తలొగ్గినట్టే ట్రంప్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అసలు పుతిన్ కూడా చాలా తెలివిగా, చాలా అంటే చాలా తెలివిగా అయితే వ్యవహరించాడండి. అసలు స్టార్టింగ్‌లోనే పుతిన్ ట్రంప్‌కి ఒక బిస్కెట్ అయితే ఏసేసాడు. మీరుండుంటే ఈ యుద్ధం అసలు స్టార్ట్ అయ్యి ఉండేది కాదు. ఏదైతే యుద్ధం స్టార్ట్ అయిందో ఆ టైంలో బైడెన్ ఉన్నాడు. అదే మీరుండుంటే యుద్ధమే అసలు వారే స్టార్ట్ అయ్యి ఉండేది కాదు. మీరు లేకపోవడం వల్ల ఇలా జరిగిందనైతే ఒక బిస్కెట్ ఏయడంతోటైతే ట్రంపు ఇంగ సైలెంట్ అయిపోయాడు. కుక్కపిల్లలాగా అయితే ఇంగ మారిపోయినట్టు అయిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే పుతిన్ ప్రతి ఒక్కదానికి తల ఊపాడు. ఏదైతే మేము ఇప్పటివరకు ఆక్రమించుకున్నామో యుక్రెయిన్ భూభాగం మేమది ఇంగా మా సొంతమే. అది యుక్రెయిన్‌కి రిటర్న్ ఇవ్వము. దానికి ఒక చట్టం చేస్తాము. దాన్ని పర్మనెంట్‌గా మా మా రష్యాలోనే కలిపేసుకుంటామని చెప్పుకొచ్చాడు. అలానే యుక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాటోలో చేరడానికి లేదు. అంటే యూరోప్ ఏదైతే ఉందో దాంట్లో అయితే చేరడానికి లేదు. అది కూడా అగ్రీమెంట్ చేసుకోవాల్సి ఉంటుందని అయితే మాట్లాడాడు. ఇలాంటి ప్రతి ఒక్క దానికి తల ఊపాడండి. మరి చూడాలి ఫైనల్‌గా మరి ఏం జరుగుతుందో. ఇలా అయితే చాలా ఈజీగా అయితే మీటింగ్ అయితే ముగిసిపోయింది. మరి దీని తర్వాత మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఇండియా పైనైతే చాలా టారిఫ్‌లు విధించాడు. దాదాపు 50% పైనే విధించాడు. ఆహ్, చైనా మనకన్నా ఎక్కువ చమురు కొంటుంది చైనానే. వాళ్ళు 70, 80% దాకా వాళ్ళే కొంటున్నారు. రష్యా నుంచి వాళ్ళు తీసుకున్న చమురులో. కాబట్టి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ లేవు. 3 నెలల పాటు, 90 రోజుల పాటు గడుపైతే వాళ్ళకి ఇవ్వడం చూసాం. మనకైతే ఇమ్మీడియేట్‌గా యాక్షన్ అయితే తీసుకోవడం చూసాం. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే వాళ్ళ చర్చల వల్ల మన ఇండియాకి ఏమైనా ఉపయోగపడిందంటే ఏం లేదండి. జస్టు పెద్దగా పుతిన్ చెప్పిన ప్రతిదానికి ఆయన తల ఊపి వెళ్ళిపోయాడు తప్ప ట్రంప్ పెద్దగా జరిగింది ఏం లేదు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే పుతిన్ ఏసిన బిస్కెట్‌లకి కక్కు లేకుంటే ఆ బిస్కెట్‌లకి ఆనందం ఇది తెలిసిందే గదా! ట్రంప్‌కి ఎవరైనా పొగిడితే ఆనందంతోటి ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. అదే పుతిన్ ఒక క్యాష్ చేసుకున్నాడు ఆ పాయింట్‌ని. ఆ రకంగానే చూసుకుంటే జస్ట్ ఒక్క మాటతోటి ట్రంప్ ఏం మాట్లాడకుండా చేసేసాడు. ట్రంప్ ఉండుంటే యుద్ధం వచ్చేది కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నాడంటే దానికింక పొంగి పొర్లిపోయాడు ట్రంప్. ఇది నిన్న జరిగిన దాంట్లో హైలైట్ ఇది పాయింటు. చూద్దాం మరి ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతానికైతే మనమైతే ఎక్కడ తగ్గట్లేదు. రష్యా నుంచి చమురైతే దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. ఇంకా ఎక్కువ దిగుమతి చేసుకుందామనైతే ప్రయత్నిస్తూ ఉంది. మనం అలానే యూరోప్ ఏదైతే మనకి ఈ చేపలు, రొయ్యల మీద ఏదైతే ఎఫెక్ట్ పడుతుందో ఈ బట్టల మీద యూరోప్ దేశాలకి మన బ్రిటన్ కావచ్చు, లేకుంటే యూరోప్ యూనియన్‌కి సంబంధించిన దేశాలకి మనం సప్లై చేయాలని అయితే ఆల్టర్‌నేట్ అయితే చూసుకోబోతున్నాం. చూద్దాం మరి. మనమైతే ఎక్కడ తగ్గట్లేదు. దేశంలో డెడ్ ఎకానమీ అని ఒక తిక్క మాట అన్నాడు. ఆ తిక్క మాట ఈ రాహులు ఆహ్, ఆహ్, తిం ఆహ్, అర్థం పర్థం లేని ఈ రాహుల్ కూడా దాన్ని సమర్థించడం చూసాం. కాబట్టి మనదైతే ఇంకా ఎదుగుతున్న దేశం, బాగా ఎదుగుతున్నాం. అలానే ఎక్కువ గ్రోత్ అయితే కనబడుతుంది. చూడాలి. చైనా తోటి మనం పోటీ పడాలంటే చాలా టైం పడుతుంది. అమెరికా తోటి. కానీ మూడో స్థానానికైతే ఎళ్ళిపోతాం ఈజీగానే జర్మనీని దాటి. ఆహ్, అంటే అతిపెద్ద మూడో దేశంగా అయితే మనం ఎదగబోతున్నాం. మీరు అర్థం చేసుకోండి. 192 దేశాలున్నాయి. ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద దేశాలున్నాయి. కెనడా ఉన్నాయి. యూకే ఉంది. ఫ్రాన్సు, ఇటలీ ఇలాంటి దేశాలన్నీ దాటుకొని మనమైతే పైకి రావడం చూసాం. జపాన్ కూడా దాటి. మరి మూడో స్థానానికి వస్తున్నాం కాబట్టి మన పైన ఉండేది చైనా, అమెరికా. వాళ్ళని కొట్టాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఫాస్ట్‌గా గ్రో అవుతున్నాం కాబట్టి అది కూడా ఆహ్, టార్గెట్ పెట్టుకున్న 2047 ఆపరేషన్ 47 ఏదో పెట్టుకున్నారు కదా! ఆ టైం కల్లా చైనాను కూడా దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం. మొత్తం ఇదంతా జరగాలంటే మన స్వదేశంలో ఎక్కువ ఉత్పత్తులు తయారవ్వాలంటుంది. అలానే స్వదేశీ వస్తువులు ఎక్కువ వాడడం జరగాల్సి ఉంటుంది. వీటి దిశగా ముందుకెళ్తుంది. మేక్ ఇన్ ఇండియా పేరుతోటి ముందుకెళ్తున్నాం గదా! అది జరగాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు గూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది భయపెడుతున్నారు. మనం ట్రంప్ మాట వినకపోతే మనం చాలా దారుణమైన ఆర్థిక మాంద్యం వస్తుందంటున్నారు. ఆర్థిక మాంద్యం అంటే మన దేశం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా పడిపోతుందనేది మాట్లాడుతున్నారు. అలాంటిదేం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు గూడా ఇప్పుడు అన్నానికి లేకుంటే తిండి లేక ఎవరు సచ్చే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఉండేది. అలాంటిదేం లేదు గాబట్టి మనం నిలబడగలం, నిలబడి చేయగలం.